అంటే అండి ఇప్పుడు మీరు ఒక సాంగ్ చేయాలంటే దానికి బడ్జెట్ ఎంత అవుతుందండి మేడం? అంటే కాన్సెప్ట్ వైజ్ మేడం. ఓకే కాన్సెప్ట్ ఇంత ముందుకు లవ్ ఫెయిల్యూర్ జానర్ మనం మంచి పీక్స్లో నడిచినప్పుడు లక్షల్లో లెక్క చేయని పరిస్థితులు ఉన్నాయి. ఓకే కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది కనుక కొంచెం బడ్జెట్ తగ్గించుకొని చేసినది. ఓకే అలాగే అంటే మీరు రాసే ప్రతి పాట కూడా మీ బ్రదర్ పాడతారు కదా, మరి మీ పెళ్ళి పాట మాత్రం వేరే వాళ్ళతో పాడించడానికి కారణం? అంటే మేడం అన్నకు సెట్ అవ్వలే వాయిస్. ఓకే కొంచెం ఆ మట్టి ఫ్లేవర్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే నేను వాడినా, నాది జీరో వాయిస్. ఓకే సో దీనికి దగ్గరగా ఉండాలి అని చెప్పి సుమన్తో పాడించిన. ఒకవేళ జనం యాక్సెప్ట్ చేశారంటే ఆ వాయిస్ బాగుందని అర్థం. ఒకవేళ బాగాలేకుంటే వర్కౌట్ అయ్యేది కాదు. అవునవును. అంటే మీకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, అంతా బాగుంది. ఇంతకుముందు అంటే మీరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అవి చేశారు. పెళ్ళయ్యాక కూడా ఎందుకు మీరు అవే పాటలు రాస్తున్నారు? ఏంటి మీ ఇబ్బంది ఏంటి? ఏంటి ప్రాబ్లం ఏంటి? అయ్యో లవ్ ఫెయిల్యూర్ అనేది ఏం లేదు. ఇప్పుడు మేడం మీ కింద మనం ఫస్ట్ అంటే పర్సనల్గా బాగుండి బయటకు ఏమైనా చెప్తున్నారా? ఎందుకు రాస్తున్నారు? లేదు అట్లేం లేదు మేడం. యాక్చువల్లీ మనకు అంటే తెలియకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ఫెయిల్యూర్. నేను అంటే లవ్ ఫెయిల్యూర్ కాదు, చిన్న ఆట కూడా గెలిచడం కాదు. నేను అన్ని చోట్ల వెనకబడి చాలా దుఃఖాన్ని దాచుకుంటాను లోపల చిన్నప్పటి నుంచి. అది నాకు ఎందుకు జరుగుతుంది ఇట్లా అని అనుకుంటాను కొన్నిసార్లు. ఇప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే ఆ టైంలో మనను అంటే ఒక ఆటలో గెలిచడం కాదు, మాటలో గెలిచడం కాదు, ఇంట్లో గెలిచడం కాదు, ఏడుస్తూ ఉండేటోని అన్ని విధాలుగా. సో బహుశా ఆ పెయిన్ లోపల ఉండడం వల్ల నేను పెయిన్ బాగా రాస్తున్నానేమో. జరిగినా మన మంచికి అనుకోవాలి కాబట్టి నేనేమంటా అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాస్తున్నా అంటే లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు కాదు కదా, బుల్లెట్ బండ్కు నేనే రాసిన కదా, అమ్మాయిని కాదు కదా నేను. ఒక అమ్మాయి తన జీవితాన్ని చెప్పుకునే కథ రాసిన కదా. సో అమ్మాయిని నేనైతే కాదు కదా. సో అట్లా కవి ఇన్వాల్వ్ అవుతాడు. నేను ఆ క్షణానికి అమ్మాయినైనా, ఈ క్షణానికి చనిపోయినా నేను ఈ పాటలో. నా అంత్యక్రియలు నేనే రాసుకున్నా ఆ పాటలో. సో అంత నేను ఇన్వాల్వ్ అవుతానే నా మూడ్ను ప్రాపర్ చెప్పగలుగుతా కదా. సో అట్లా అందుకనే లక్లీ ఈ పాట నేను ఆ లైన్స్ బాగుండడం వల్ల నా వాయిస్ యాక్సెప్ట్ చేశారు. కరెక్ట్ అంతే మేడం. అండ్ కిట్టు గారు, అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇండస్ట్రీకి వెళ్ళేందుకు ఏమైనా ట్రై చేస్తున్నారా? మామూలుగా ఇప్పుడు ఈ సాంగ్స్ షూట్ చేసేటప్పుడు మీ యాక్టింగ్ అని ఇవన్నీ ముందే ఎట్లాంటి హోంవర్క్ మీరు చేస్తారు? ఈ షూట్లో అయితే సడన్గా లొకేషన్లోనే అన్న వచ్చి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన సాంగ్స్లల్లో నేనే ఓన్గా చేసుకున్నా. ఈ సాంగ్లో నేను అన్న ముంగల చేయడం అంటే ఇక ఈ ఫోక్లో అన్న చాలా పెద్ద డైరెక్టర్, అంటే జక్కన్న అంటారు నార్మల్గా. అన్న ముంగల చేయాలంటే భయమైంది. కానీ అన్న ఇది చేయరా అంటే లోపల అదే నరాలు జువ్వమంటాయి. అన్న చేసి చూపిస్తుంటే అది మనం ఇంకా చేసేయాలి ఇప్పుడు చేసేయాలి, కెమెరా జల్దీ పెట్టు అన్న ఉత్సాహం వస్తుంది. అందుకే ఈ పాట అంత మంచిగా వచ్చింది. అన్న నా ముంగలుండి నాకన్నా ముందు అన్న చేసిండు అక్కడ, ఆయన చేసి చూపించి మిమ్మల్ని చేయమని చెప్పేసి అన్నారు. మీకు ఎక్కడైనా ఏమన్నా డిఫికల్ట్ లాగా అనిపించింది? అంటే ఏమన్నా ఎక్కువ టేకులు తీసుకోవడం కానీ మీరు అనుకున్నట్టుగానే తను పర్ఫామ్ చేశాడా? లేదు మేడం, యాక్చువల్లీ ఫస్ట్ డే మంచిగా చేయలే మనోడు. చేసేసరికల్లా నాకు యాక్చువల్లీ వాస్తవానికి తెలియకుండా ఏమైందంటే వాడు నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఓకే యాక్చువల్లీ ఈ రెస్పెక్ట్ మన పని అవ్వట్లేదు చేయట్లేదు అని ఫస్ట్ డే షూట్ అంత మంచిగా రాలే. చిన్న సీన్స్ తీసిన. ఆ నెక్స్ట్ డే నైట్ 2 గంటల వరకు అంత మాట్లాడినా. అన్నను అక్కడ పెట్టుకొని చూస్తున్నాడు. బట్ ఇద్దరం కలిసి పని చేయాలి. ఇక్కడ నెక్స్ట్ పార్ట్ హిట్ అయితేనే నాకు పేరు నీకు పేరు. నెక్స్ట్ పార్ట్ పోయింది అనుకో నన్ను తిడతారు నేను తిడతారు. ఇక్కడ ఏ ఉండదు, మన వాళ్ళని ఇంప్రెస్ చేసినామా లేదా. సో నెక్స్ట్ పార్ట్ అనేది నాకు జీరోనే కదా. నెక్స్ట్ పార్ట్ నాకు జీరోనే, అది వర్కౌట్ అయితేనే నాకు పేరు నీకు పేరు. సో కనుక నువ్వు ఆ రెస్పెక్ట్లు అవన్నీ పక్కన పెట్టు అని చెప్పి అది ఆయనకి చెప్పకుండానే, ఇట్లా చెప్పకుండా ఆయనకి ఫ్రెండ్ లాగా మారిపోయాను నేను. ఆ 2 గంటల వరకు రకరకాల ముచ్చట్లు పెట్టి ఫుల్ కంఫర్ట్స్ ఆయనకి ఇచ్చిన. ఆడేమైనా చెప్పుకుంటట్టు వాడు ఏం చేస్తుంటే చేయలేకపోతున్నాయి అన్న టెన్షన్లో రీటేక్లు ఎక్కువైపోతున్నాయి. నేను దాన్ని 2 రోజుల్లో చేయాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు అని ఫిక్స్ అయి ఉన్నా. సో ఆయనకి ఆ నైట్ 2 గంటల వరకు ఆయనకి ఫ్రెండ్ అయిపోయినా ఫస్ట్ నేను. ఆ అన్న అనే భావాన్ని, ఆ రెస్పెక్ట్, పెద్దోడు అని అన్ని తీసేసి ఫ్రెండ్ అయిపోయినా. ఆ కంఫర్ట్స్ ఆయనకి ఇచ్చిన. నెక్స్ట్ టైం బాగా చేసిండు. మీరు ఇప్పుడు ఈరోజు మీకు నచ్చింది, నెక్స్ట్ డే చేసిండు. అట్లా జరిగింది. సాంగ్ గురించి మాట్లాడలేదు 2 గంటల వరకు కూర్చోబెట్టుకుని అన్నీ మన సాంగ్ గురించి చెప్తాడు అనుకున్నా, కానీ వేరే టాపిక్ మాట్లాడుకుంటే పోయి పడుకో అని చెప్పిండు. ఇదేంది అనుకున్నా. మళ్ళీ పొద్దున లొకేషన్ దగ్గర అన్న ఫ్రీ అండి నైట్. టక అయిపోయింది. అది ఇన్ జనరల్ టాక్స్ అవన్నీ మాట్లాడేసరికి మీరు కొంచెం ఫ్రీ అయ్యారు, ఆ టెన్షన్ అన్నది పోయింది. అయితే వీళ్ళు ఇది నాకు కూడా తెలియదు మేడం. యాక్చువల్లీ తెరంక జరిగింది ఇది. ఈ సాంగ్ ఎవరైనా సక్సెస్ అయితే ఏమన్నా అయితే మొక్కు తీర్చుకుంటారు.
వీడు రిలీజ్ అయిన రోజే మైసమ్మ కాడ మేకను కోసిండు వీడు. ఏందిరా ఇది మరి ఎవరన్నా మంచి సక్సెస్ ఇంకా మనం ఇంకా రీచ్ అవ్వాల్సింది ఉంది ఇదంతా దీని తర్వాత కదరా అని అంటే, లేదన్నా రిలీజ్ అయితేనే మొక్కున్నా అని వాడు చెప్పిండు. అప్పుడు నీ కాడికి రాకముందు నేను మైసమ్మ కాడికి వచ్చి అన్న నన్ను ఒప్పుకోవాలని మొక్కినాను, ఆ మొక్కు నిజమైంది అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది మేడం, వీడు నన్ను అంత ఇష్టపడ్డా, అంత ఇదైందా అని. నాకు అంతవరకు నేను క్యాజువల్గానే ఉన్నా, ఎందుకు అంత ఇదవుతున్నారా అన్నది. బట్ ఆ రోజు అర్థమైంది, నిన్న మొన్ననే ఆడన్న మాటల్లో ఆ మొక్కు తీర్చుకుంటున్నప్పుడు అర్థమైంది. అప్పుడు తపన కూడా గెలిచింది అనుకున్నా. ఓకే.